ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఫోటోలు గాని వీడియోలు గాని మీరు ఎప్పుడైనా చూసారా? ఆయన ఎప్పుడూ తన కుడి చేతిని దుస్తుల కింద దాచుకోవడం లేదా కదలకుండా ఒకే దగ్గర పెట్టుకోవడం మీరు గమనించే ఉంటారు. ఎందుకు? ఈ కథ 1981 నాటిది. అప్పట్లో టెహ్రాన్ లోని ఒక మసీదులో ఖమేనీ ప్రసంగిస్తున్నాడు. ఆయన పక్కనే ఉన్న ఒక టేప్ రికార్డర్ లో శత్రువులు బాంబు దాచారు. ఆయన మాట్లాడుతుండగానే ఆ బాంబు పేలింది. ఆ భయంకరమైన పేలుడులో ఆయన ప్రాణాలతో అయితే బయటపడ్డాడు. కానీ ఆయన కుడి చేయి శాశ్వతంగా పక్షవాతానికి గురైంది. ఆ చేతిని ఆయన మళ్లీ ఎప్పటికీ కదపలేకపోయాడు. ఆయన స్వరపేటిక, ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచే ఆయన బయటకొచ్చిన ప్రతిసారి ఆ చేతిని అలా దాచుకోవడం మొదలు పెట్టాడు. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఆయన రాజకీయ ప్రయాణం ఆగలేదు. అదే ఏడాది ఇరాన్ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఇరాన్ దేశానికే అత్యున్నత నాయకుడిగా ఎదిగాడు. కానీ దశాబ్దాల పాటు ఇరాన్ ను శాసించిన ఆయన కథ కొద్ది రోజుల క్రితం అత్యంత నాటకీయంగా ముగిసింది. ఇటీవల అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్ పై అతిపెద్ద వైమానిక దాడి చేశాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మరియు రోరింగ్ లయన్ పేర్లతో టెహ్రాన్ లో ఆయన ఉంటున్న కాంపౌండ్ పై జరిగిన ఈ భయంకరమైన మిసైల్ దాడిలో ఖమేనీ అక్కడికక్కడే మరణించాడు. 1981లో బాంబు దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న నాయకుడు దశాబ్దాల తరువాత చివరకు మరో భారీ బాంబు దాడిలోనే ప్రాణాలు వదిలాడు. ఖమేనీ బాల్యం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రయాణం గురించి మరిన్ని వివరాల కోసం మా ఫుల్ వీడియో చూడండి. జై హింద్.